ప్రజెంట్ సింపుల్ టెన్స్లో సబ్జెక్టు అంటే నౌన్ ఆర్ ప్రొనౌన్, తర్వాత వెర్బ్ 1 బేస్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ అంటాము, తర్వాత ఆబ్జెక్టు. ఈ విధంగా ఉంటే అది స్టేట్మెంట్ అవుతుంది. మనం చెప్పే విషయాలు ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ప్రజెంట్ సింపుల్ టెన్స్ ఉపయోగాలు ఏ సందర్భాలు చెప్తామో ఇవన్నీ కూడా పాజిటివ్ సెంటెన్సెస్ అవుతాయి. ఇప్పుడు ఇదే విషయాలను నెగిటివ్గా చెప్పాలి. నేను వాకింగ్కి వెళ్ళను, ఆమె పాడదు, వాళ్ళు రారు, నెగిటివ్గా చెప్పాలి. అప్పుడు ఏం చేయాలంటే సబ్జెక్ట్ తర్వాత V1 వెర్బ్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో సబ్జెక్ట్కి వెర్బ్కి మధ్యలో డు నాట్ ఆర్ డస్ నాట్, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉపయోగించాలి. సబ్జెక్ట్ తర్వాత డు నాట్ కానీ డస్ నాట్ కానీ ఉపయోగించి తర్వాత V1 ఉపయోగించి తర్వాత ఆబ్జెక్ట్ ఉపయోగిస్తే అది నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. అయితే డు నాట్ ఎప్పుడు ఉపయోగించాలి అంటే సబ్జెక్టు ఐ, యు, ఉయ్, దే ప్లూరల్ నౌన్స్ ఉన్నప్పుడు ఆ సబ్జెక్ట్స్ ప్రక్కన డు నాట్ లేదా డోంట్ వస్తాయి. అదే సబ్జెక్ట్స్ హీ, షీ, ఇట్, సింగిల్ నౌన్స్ అదర్ నేమ్స్ వచ్చినప్పుడు వాటి ప్రక్కన డస్ నాట్ లేదా డజంట్ను ఉపయోగిస్తాం. అప్పుడు అవి నెగిటివ్ స్టేట్మెంట్స్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఐ డోంట్ గో టు మార్కెట్, నేను మార్కెట్కి వెళ్ళను. ఇక్కడ డోంట్ అనే పదం లేదు అనుకుందాం, ఐ గో టు మార్కెట్ అంటాం. ఇప్పుడు ఐకి గో అనే వెర్బ్కి మధ్యలో డోంట్ ఉపయోగిస్తే అది నెగిటివ్ స్టేట్మెంట్ అవుతుంది, నేను మార్కెట్కి వెళ్ళను. యూ డోంట్ ప్లే, నువ్వు ఆడవు, యూ ప్లే, ఈ రెండింటి మధ్యలో డోంట్. వీ డోంట్ కమ్ టు పార్టీ, మేము పార్టీకి రాము. దే డోంట్ అటెండ్ ఫంక్షన్, వాళ్ళు ఫంక్షన్కి అటెండ్ కారు. దే అనే సబ్జెక్టు, అటెండ్ అనేది వెర్బ్, మధ్యలో డోంట్. చిల్డ్రన్ డోంట్ డూ హోంవర్క్ ఇన్ హాలిడేస్, హాలిడేస్లో వాళ్ళు హోంవర్క్ చేయరు. రాజు డజంట్ సింగ్ సాంగ్స్, ఇక్కడ రాజు అనే సబ్జెక్టు హీ కాబట్టి వెర్బ్కి ఎస్ కలుపుతాం, సింగ్స్ అంటాం. అదే నెగిటివ్గా రాసేటప్పుడు ఏమవుతుంది, డజంట్ ఉపయోగిస్తాము, సింగ్కి ఉండే ఎస్ని తీసేస్తాం. ఇది గమనించాలి. రాజు డజంట్ సింగ్ సాంగ్స్, రాజు పాటలు పాడడు. షీ డజంట్ డ్రైవ్ కార్, డజంట్ లేకపోతే ఎలా రాయాలి, షీ డ్రైవ్స్ అని రాయాలి. ఇక డజంట్ ఉపయోగించిన తర్వాత డ్రైవ్ని ఎస్ని తీసేస్తాం. ఇట్ డజంట్ డ్రింక్ మిల్క్, అది మిల్క్ తాగదు, ఏదైనా ఎనిమల్ ఏదైనా కావచ్చు. ఈ డజంట్ వేస్ట్ టైం, అతను టైం వేస్ట్ చేయడు. ఈ విధంగా నెగిటివ్ స్టేట్మెంట్స్ని తయారు చేస్తాం. ఐ డు నాట్ రైట్ స్టోరీస్, నేను స్టోరీస్ రాయను. ఈ డస్ నాట్ రీడ్ న్యూస్ పేపర్, అతను న్యూస్ పేపర్ చదవడు. ఈ విధంగా నెగిటివ్ స్టేట్మెంట్స్ని తయారు చేయవచ్చు.